ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. ఆ చిట్కా మీరు అందరూ చూడాలంటే, వినాలంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఆ తర్వాత లైక్ చేయాలి. ఈ వీడియోని ఎందుకు లైక్ చేయమంటున్నానంటే, మీలాంటి మరొకరికి యూజ్ అవుతుందని లైక్ చేయమంటున్నానండి. ఇది ఏదో అనుకుంటున్నారా, ఇత్తడి నీళ్ళు తాగే గ్లాస్ లాంటిదండి. దీంట్లో నీళ్లు తాగే వాళ్ళంట మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు. ఇలాంటి వస్తువులు ఈ జనరేషన్లో మాత్రం యూజ్ చేయటం లేదు. మా అమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు జనరేషన్లో అయితే ఇవే యూజ్ చేసేవాళ్ళు. దీంట్లోనే నీళ్లు తాగేవాళ్ళు, దీంట్లోనే వండుకొని దీంట్లోనే తినేవాళ్ళండి. ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. దీంట్లో అన్నం వండి తింటే నీళ్లు తాగినా చాలా మంచిదండి. జనరేషన్ వల్ల అయితే నాన్ స్టిక్ అలాంటివి యూజ్ చేస్తున్నారు. ఇలాంటివి అసలు తెచ్చుకోవటం లేదు, యూజ్ చేసుకోవటం లేదండి. నేను ఇంత స్టోరీ ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఇలాంటి వస్తువులు ప్రతి ఇంట్లో ఉంటాయండి, ఇత్తడివి. దాన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇది రంగులో కాదండి, ప్యూర్ గోల్డ్ కలర్లో అయితే ఉంటుంది. ఇలాంటి రంగుల్లో ఉండే వాటిల్లో మేము ఏది యూజ్ చేయకూడదండి. ఇది ఎలా క్లీన్ చేయాలో అని కొంతమంది అవస్థపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ చిట్కా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దీన్ని కడిగి 3 నెలలు ఎక్కువ అయిపోయింది, 3 నెలల పైనే అయిపోయింది. ఇది ఎలా కడగాలి చూపిస్తాను. కడిగే ముందు మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో క్లిప్ చేశాను. దీన్ని ఎలా కడగాలంటే, మళ్ళీ గోల్డ్ రంగులో రావాలంటే ఫస్ట్ అయితే మేము కడగడానికి కావాల్సినవి నిమ్మకాయ, వంట సోడా అంటే బేకింగ్ పౌడర్, ఎర్ర ఇటుక, రాయి పొడి ఎక్కడైనా దొరకదు, చింతపండు. ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ బేకింగ్ పౌడర్ని ఎర్ర ఇటుక రాయి పౌడర్ ఉంది కదా, దాంట్లో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. 2 ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లో నిమ్మకాయ జ్యూస్ ఇలా పిండి దాంట్లో అయితే వేసుకోవాలి. ఇలా బాగా పిండిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మేము ఏ వాటిని క్లీన్ చేయబోతున్నామో ఆ వాటి మీద ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా ఒక రౌండ్లా అప్లై చేసేయాలి. మొత్తం నిమ్మకాయ తొక్కు ఉంది కదా, దాంతో రౌండ్గా అప్లై చేసేయాలి మొత్తం. 5 minutes వరకు అప్లై చేస్తూనే ఉండాలి రౌండ్గా, ఇలా నిమ్మకాయతో. ఆల్మోస్ట్ చూసారా, ఇలా అప్లై చేస్తూనే ఉంటే గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇదంతా బాగా అప్లై చేయాలి, ఇలాగే కడుగుతూనే ఉండాలి. ఇలా కడిగిన తర్వాత స్క్రబ్బర్ లేకుండా స్టీల్ పీస్ అయినా లేకపోతే ప్లాస్టిక్ పీస్ అయినా 2 కలిపైనా ఒకసారి దీని మీద ఇలా 5 minutes బాగా కడగాలి. ఇలా 5 minutes తర్వాత ఏదైనా విమ్ జెల్ అయినా సబ్ అయినా వేసి బాగా ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారా ఎంత గోల్డ్గా వచ్చేసిందో. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అయిపోయింది. దీన్ని నీళ్ళు వేసి కడిగితే చాలు, అయిపోయింది క్లీన్గా. ఇలాంటి వీడియోస్ మరిన్ని నా ఛానల్లో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.